నమస్తే అండి, నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో పూరీలు బాగా పొంగాలంటే పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను. ప్యూర్ గోధుమ పిండి అండి. మేమైతే గోధుమ పిండినే వాడతాము, అస్సలు మైదా అనేది వాడమండి. గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత జల్లించుకొని, నేనైతే దాదాపు ఒక 2 కేజీల పిండి ఉంటుందండి. ఆ పిండి జల్లించేసుకుని 2 పెద్ద గరిటెలు ఆయిల్ వేసాను. కొంచెం తినే సోడా, కొంచెం ఉప్పు వేసేసి బాగా ముద్దల్లే కలిపేసుకుని ఒక గంట సేపు నానబెట్టేసానండి. ఆ పిండి నానేలోపు నేను పూరీ కూరకి ఉల్లిపాయలు బారుగా కట్ చేసేసాను. తర్వాత అట్టుకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఈలోపు పూరీ పిండి నానుతూ ఉంటుంది కాబట్టి నేను పూజ చేసుకుని వచ్చేసానండి. పూజ చేసి వచ్చిన తర్వాత అయితే పూరీని, ఆ పిండి ఉంది కదా, పిండిని ఉండలుగా చేసేసుకొని ఉండలుగా కట్ చేసేస్తానండి చాకుతోటి. ఇది వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను కట్ చేస్తాను. కట్ చేసిన ఉండలన్నీ పిండిలో వేసేసుకుని ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటాను. ఈలోపు బేరం ఏమన్నా వస్తే కొన్ని పూరీలు చేసుకుని మళ్ళీ వేపడానికి వెళ్తూ ఉంటాను. ఈలోపు మా వారైతే పూరీ కూర అన్నీ వండుతూ ఉంటారు. పూరీలు ఒక సైడే చేస్తూ ఉంటే పూరీలు బాగా పొంగుతాయండి. అటు ఇటు తిప్పుతూ చేయకూడదు, ఒక సైడే మనం చుట్టూ తిప్పుతూ చేయాలి. దాన్ని తిరిగేసామంటే పూరీ అనేది పొంగదు. ఈ టిప్ కనుక పాటిస్తే పూరీలు బాగా పొంగుతాయి. మా హోటల్లో పూరీలు అయితే బాగా ప్రతి పూరీ పొంగుతూ ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా బాగా హీట్లో ఉండాలండి, అలాగని మాడిపోయేటట్టు ఉండకూడదు పూరీ. నేను పూరీలు వేపేసిన తర్వాత ఇదిగో మా వారు కూర అయితే వండేసారండి. కొన్ని పొట్లాలు అయితే కూడా కట్టేసి ఉంచారు. ఇవైతే హోటల్లో కొంతమంది తింటారు కదా, తినడానికి అయితే కూర మిగిల్చారు. అదిగోండి ఇడ్లీ, బోండా, గారి, పూరీ అయితే తయారైపోయింది. ఈలోపు దోశలకి వస్తేనండి దోశలు వేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే దోశలు బాగా అడిగారండి. దోశలు నాకు వేయటమే సరిపోయింది ఫస్ట్ నుంచి కూడాను. ఈ దోశల్లో కూడా కొంతమంది ఉల్లిపాయ వేయించుకుంటారండి, కొంతమంది అదే దోశలో కారపొడి ఉల్లిపాయ వేయించుకుంటారు, కొంతమంది ఎగ్ కూడా వేయించుకుంటారు. ఇలాగ రకరకాలుగా వాళ్ళకి కావలసినట్టుగా మనం దోశలు వేస్తూ ఉండాలి. ఇదిగోండి ప్లెయిన్ దోశ కావాలంటే ప్లెయిన్ దోశ అయితే వేసాను. మా వారైతే పార్సిల్ అయితే కట్టేస్తూ ఉంటారు, నేను వేసినట్టు. కొంతమంది తింటారు, కొంతమంది పార్సిల్ కట్టించుకుంటారు. ఇలా మా బేరం అంతా అయిపోయాక లాస్ట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చారండి. ఆయనకి టిఫిన్ కావాలంట. లాస్ట్లో ఇంకా 2 ఇడ్లీలు, ఒక దోశ వేసి ఇచ్చేసాము. ఇంకా ఆయన తింటూ ఉన్నారు. సరదాగా నేనైతే వీడియో తీసానండి. ఇదిగోండి సరికంతా అయిపోయింది. ఈ లోపు నేను వంట స్టార్ట్ చేసుకుంటున్నానండి. మేము కూడా టిఫిన్ చేస్తాము. పప్పు వండుతున్నానండి ఇవాళ. పప్పు ఇవాళ ఆనపకాయ, టమాటా, ఒక చిన్న ఆనపకాయ ముక్క ఉంది, 4 టమాటాలు వేసి 10 మందికి పప్పు అయితే వండుతున్నాను. ఆనపకాయ అయితే కొంచెం టేస్ట్ బాగోదు కాబట్టి టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పప్పు ఉడికిపోయిన తర్వాత ఈ కోసుకున్న ముక్కలన్నీ పప్పులో వేసేసాను. తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, కొంచెం చింతపండు కూడా వేసేసి బాగా ఉడకనిచ్చేసానండి. పప్పు అయితే ఉడికిపోతుంది. ఈలోపు నేను అంట్లన్నీ బయట వేసేసుకున్నాను. వంట అంతా అయిపోయిన తర్వాత అంట్లన్నీ కడుగుతాను. 10 మందికి అన్నం అయితే బియ్యం కడిగి పెట్టేశానండి స్టవ్ మీద. ఈరోజు ఒక విషయం జరిగింది. అదేంటంటే 10 మందికి బియ్యం కడిగి పెట్టేసిన తర్వాత నేను అన్నం వంచేసానండి. అన్నం ఉడికింది. అన్నం ఉడికిపోయిన తర్వాత అన్నం వంచేసిన తర్వాత అయితే నేను స్టవ్ మీద ఒక 10 నిమిషాలు అయితే ఉంచుతాను. స్లో ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాలు ఉంచుతానండి అన్నాన్ని. ఇవాళ ఏమైందంటే, ఇది చిన్న స్టవ్ మీద అయితే పెట్టనండి నేను. హోటల్లో పెద్ద స్టవ్ ఉంటుంది కదా, ఆ పెద్ద స్టవ్ మీద అయితే అన్నం వండేది కూడా పెద్ద స్టవ్ మీద వండుతాను. అది పెద్ద గిన్నె కాబట్టి హోటల్లో స్టవ్ మీద పెట్టేసి నేను ఒక 10 నిమిషాలు గ్యాస్ బండ దగ్గర కట్టేసానండి. కట్టేస్తే పైపు పెద్దగా ఉంటుంది. ఆ పైపులో ఉన్న గ్యాస్ అయితే అన్నం మగ్గటానికి సరిపోతుందని నేను అన్నం ఉంచేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఆ బండ దగ్గర స్టవ్ ఆఫ్ చేయలేదు, బండ దగ్గర ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసాక ఈలోపు స్టవ్ దగ్గరికి ఈ పైపులో ఉన్న గ్యాస్ మొత్తం వెళ్తుంది, ఈలోపు అన్నం మగ్గిపోతుందని నేను ఎప్పుడు ప్రతిసారి కూడా అలాగే చేస్తానండి.
రోజు అలాగే బాగానే ఉంటుంది కదా అని నేను పట్టించుకోలేదు. ఈరోజు ఏమైందంటే ఒక బండ అయిపోయిందని మా వారు బండ మార్చారు. అదేమైందంటే డైరెక్ట్ అయిపోయిందండి. రెగ్యులేటర్ దగ్గర నుంచి స్టవ్ దాకా డైరెక్ట్ అయిపోయింది. ఆ డైరెక్ట్ అవ్వటంతో అన్నం కొంచెం అడుగంటింది. ఈరోజైతే చాలా పెద్ద పొరపాటు అయ్యింది. కానీ నేను చెయ్యకపోయినా కానీ తప్పు అది నాదే అవుతుంది కాబట్టి నేను భోజనాలు వాళ్ళకి కూడా చెప్పాను, ఈరోజు కొంచెం అన్నం అడిగంటిందని. సరేనమ్మా ఏం కాదులే, ఈరోజైతే కొంచెం అన్నం కూడా మెత్తగా ఉంది, నవ్వులే పని లేకోకుండా తినేసాము, ఏం పర్వాలేదులే అని చెప్పారు. చేసిన తప్పు చెప్తే కనుక కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. నేనైతే అలాగే చెప్తాను. ఈ విషయాన్ని మీకు కూడా కొంచెం షేర్ చేసుకోవాలనిపించి చెప్పానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి సాయంత్రం టిఫిన్ సెక్షన్ కూడా వేసేసాం మేము భోజనం చేసిన తర్వాత. మీ ఇంట్లో కూడా ఎప్పుడన్నా అన్నం మాడితే కనుక నాతో ప్లీజ్ షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీ ఇంట్లో ఎప్పుడన్నా ఇటువంటి విషయం జరిగితేను. ఇది కూడా రొటీన్గా మళ్ళీ సాయంత్రం పనులు మాకు స్టార్ట్ అయిపోయినాయండి. మా మరిది గారి పెళ్ళి ఉందండి. పెళ్ళికి వెళ్ళటానికి గోరింటాకు అయితే పెట్టుకున్నానండి నేను. ఈ గోరింటాకు పెట్టుకునేటప్పటికి నైట్ 10 అయ్యిందండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.